గల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమ గల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. దాచబడిన ధనమా నా యేసు రాజా, దాచబడిన ధనమా నా యేసు రాజా. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. బైబిల్లో కొన్ని వేల సార్లు యెహోవా దేవుని గురించిని, యేసు ప్రభువారి గురించిని, పరిశుద్ధాత్మ గురించి రాయబడ్డాయి. దేవుడు తర్వాత ఎవరి గురించి ఎక్కువ రాయబడింది తెలుసా? 500 సార్లకు పైపడిగా ఎవరి గురించి రాయబడింది అంటే దావీదు గురించి రాయబడింది. దావీదు ఒక ప్రస్తావనను 500 సారికి పైగా దేవుడు లేవనెత్తాడు బైబిల్లో. దావీదులో అంత ప్రత్యేకత ఏంటి? దానికి 2 వాక్యం మీకు చూపిస్తా. మొదటి సామెల గ్రంథం 16:16. మా ఏలిన వాడైనా నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము, సితార చమత్కారముగా వాయింప. అందరు చెప్పండి, దావీదు ఎవరో డెఫినిషన్. దావీదు చమత్కారముగా సితారను వాయించేవాడు, దేవుని మహిమపరిచే ఒక కెరూబుగా, ఒక చెరాబులుగా, దేవ ఆరాధన చేసే ఒక దేవదూతగా దావీదు సితార వాయించాడని
మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇంకొక వాక్యం నేను చూపిస్తాను చూడండి. 1 సామెలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వీణ అనేది ఆరాధనను చూపిస్తుంది. దావీదుకు ఒక నిర్వచనం, దావీదు ఒక గుర్తింపు ఏంటంటే ఆయన చమత్కారముగా సితార వాయించేవాడు, వీణ వాయించేవాడు, అనగా అద్భుతంగా ఆత్మపూర్ణుడుగా స్తుతి చేసేవాడు, ఆత్మపూర్ణుడుగా ఆరాధన చేసేవాడు. పలానా వారు ఈ కీర్తన రాశారని చెప్పకుండానే దావీదు కీర్తన మనం గుర్తించగలుగుతాం. ఎలా తెలుసా? ఆయన కీర్తనలో నిండు స్తుతులు కనపడతాయి. ఉదాహరణకి 34వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. ఎప్పుడు ఆత్మీయ అనుభవాలు చాలా ఉన్నాయి, అవి ఏది శాశ్వతం కాదు. ఆత్మీయ అనుభవాలు ఏది శాశ్వతం కాదు, ఆగిపోతాయి. స్తుతి ఆరాధన ఆగిపోదు. స్తుతి ఆరాధన అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక వరం, ఒక గిఫ్ట్. మరి పరిశుద్ధాత్మ పొందలేని వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా. ఈవెన్ సినిమాలో పాడే ప్రొఫెషనల్స్ కూడా యేసయ్య పాటలు పాడుతున్నారు కదా. అది పాట, అది బిజినెస్. అది మనము ప్రాణాత్మ శరీరం మొత్తం కలిసిపోతాయి ఆరాధన చేస్తున్నప్పుడు. దేవుని స్తుతించినప్పుడు మనకున్న సర్వము కలిసిపోతాయి. ప్రాణ ఆత్మ శరీరం మొత్తం ఏకమైపోయి లీనమైపోయి ప్రభునే చూస్తా, ప్రభునే గణపరుస్తా, ఆయన రచిస్తా, ఆయన్ని చూస్తా, ఆయన గురించే పాడుతా, ధ్యానిస్తా, ఆయన నామస్మరణ మన హృదయంలో మెదులుతా కదులుతా ఉంటాయి. ఆరాధనకు రావాలంటే నీకు అభిషేకం కావాలి. దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకాన్ని నింపాలి. దేవుని యొక్క ప్రత్యేకమైన అగ్ని నింపాలి, అభిషేకం నింపాలి. ఆ అభిషేకమే దేవుడు మన అందరికీ ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఫ్రెష్ అనాయింటింగ్, ఆరాధన అభిషేకం. ఓ స్తుతి ఆరాధన అభిషేకం. 1 కొరింథీ పత్రిక 14:14. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును. ఆత్మతో పాడుదను, పరిశుద్ధాత్మతో పాడుదను. పరిశుద్ధాత్మతో పాడటమే ఆత్మ సంబంధమైన ఆరాధన, అదే బుద్ధి కలిగిన ఆరాధన. ఈరోజు అటువంటి ఆరాధన కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒక్కటే ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ఈ ఆరాధన జీవితంలో ఎదగటానికి ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు అందరిలో నిన్ను ప్రత్యేకపరిచేస్తాడు. నువ్వు ప్రత్యేకించబడిన వాడైపోతావు, ప్రత్యేకించబడిన దాని అయిపోతావు. అభిషక్తులను ఆరాధన చేసేవారిని దేవుడు విశేషమైన వారుగా దేవుడు చేస్తాడు. మనమందరూ విశేషమైన వారు అయిపోతాం. ఆరాధన చేయకొలది విశేషమైన వారు అయిపోతాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే నీతిమంతులకును దుర్మార్గులకును, దేవునికి సేవ చేసే వారికి, దేవునికి సేవ చేయని వారికి వ్యత్యాసాన్ని ఆయన కలుగజేస్తాడంట. అందరిలో వ్యత్యాసమైన వాడుగా కనపడతావు. ఎలాగైతే ఆరాధికుడైన యేసుక్రీస్తు 10,000 మందిలో సుందరుడుగా ఉన్నాడో, 10,000 మందిలో ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడో, అలాగే ఈ లోకములను ప్రత్యేకించబడిన వాడైపోతావు. ఎలాగ తెలుసా? ఈ లోకములో లేని దీవెనలన్నీ నీలో ఉంటాయి. ఈ లోకములో ఎవరిలో లేని పరిశుద్ధత నీలో ఉంటాయి, ఎవరిలో లేని నీతి నీలో ఉంటాయి, ఎవరిలో లేని భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీలో ఉంటాయి, ఎవరిలో లేని ఆ యొక్క స్వభావం, క్యారెక్టర్ నీలో ఉంటాయి. ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎవరెవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ సేవయే ప్రత్యేకంగా ఉంటాయి, ఆరాధించేవారు పనియే ప్రత్యేకంగా ఉంటాయి, ఆరాధన చేసేవాళ్ళు క్యారెక్టరే ప్రత్యేకంగా ఉంటాయి, ఆరాధన చేసేవారు ఆశీర్వాదమే ప్రత్యేకంగా ఉంటాయి. అందరికీ ఒక్క రెట్టు అభిషేకం ఇస్తే దావీదుకు 3 రెట్లు అభిషేకం ఇచ్చాడు. అభిషేకంలో ప్రత్యేకత.
బైబిల్లో పాత నిబంధనలో రాజులుగా అభిషేకించబడిన వాళ్ళందరినీ ఒకే ఒకసారి అభిషేకించాడు. రాజుల అభిషేకం అనేది మొట్టమొదటిగా ఎవరి మీదకి వచ్చింది తెలుసా? సౌలు మీదకి వచ్చింది. ఒకే ఒకసారి అభిషేకం. న్యాయాధిపతులు కూడా కొంతమంది అభిషేకించాడు, వారిని కూడా ఒకే ఒకసారి అభిషేకించాడు. ప్రవక్తల్ని దేవుడు అభిషేకించాడు, ఒకే ఒకసారి అభిషేకించాడు. ఎలీషా ఒకే ఒకసారి అభిషేకించబడ్డాడు, ఒకే ఒకసారి. బైబిల్లో పాత నిబంధనలో ఒక్క దావీదును మాత్రం ఎన్నిసార్లు అభిషేకించాడు? 3 సార్లు అభిషేకించాడు. మొదటి సామ్యుల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా దావీదు మీదకి బలముగా వచ్చి సహోదరుల ఎదుట దావీదు అభిషేకించబడ్డాడు. 133వ కీర్తన సహోదరుల ఎదుట అభిషేకించబడిన వారికి వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరము. 2వ సార్లు ఎప్పుడు అభిషేకించబడ్డాడో చూడండి. 2 సామువేల్ 2వ అధ్యాయం 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారు మీద రాజుగా యూదావారు మధ్యలో రాజుగా ఉండటకు దావీదునకు పట్టాభిషేకం చేశారంట. మొదటిగా సహోదరుల మధ్యలో అభిషేకించబడుతున్నాడు. రెండవదిగా యూదావారు మధ్యలో అభిషేకించారు. యూదావారు అంటే ఎవరు తెలుసా? యూదలంటే దేవుని సేవించేవారిని అర్థం. దేవుని సేవించేవారు మధ్యలో అభిషేకం. మూడవదిగా 2 సామ్యుల గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఒకసారి. 5:4. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసి. మూడోసారి ఎవరి మధ్యలో అభిషేకించబడుతున్నారు? ఇశ్రాయేలు మధ్యలో. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలను అర్థం. సో ఆరాధికుడైతే నీ చేతిలో సితార ఉంటే, నీ చేతిలో వీణ ఉంటే, నీకు ఇచ్చే దేవుడిచ్చే అభిషేకము వ్యత్యాసముగా ఉంటాయి. అభిషేకములో వ్యత్యాసం. ఫుల్ అనాయింటింగ్, ఫుల్ అభిషేకం. అటువంటి అభిషేకం దేవుడు ఆరాధికుడికి మాత్రమే ఇస్తాడు. జయించటంలో వ్యత్యాసం, విక్టరీ, జయ జీవితంలో వ్యత్యాసం. గోలియాతును జయించే విషయంలో ఎవరెవరు ఓడిపోయారో చెప్తాను. మొదటి సామ్యుల గ్రంథం 17-11 చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోయి కలవరపడ్డారు. సౌలును ఇశ్రాయేలీయుల వారందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అందరూ ఓడిపోయారు. వాడు మాట వింటేనే ఓడిపోయారు. ఈసారి మొదటి సామ్యుల గ్రంథం 17:28 చదవండి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో యుద్ధ కాలంలో ఎవరు ఉన్నారు చెప్పండి? దావీదు యొక్క సహోదరులు ఉన్నారు. వాళ్ళు జయించారా? వాళ్ళు ఓడిపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇశ్రాయేలు సైన్యానికి గొప్ప పేరు ఉంది. ఇశ్రాయేలు సైన్యమే డిఫరెంట్. కానీ బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు సైనికుల్లో ఒక్కడు కూడా గోలియాతును జయించలేకపోయారు. ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరు జయించలేకపోయారు. మొదటి సామ్యుల గ్రంథం 17వ అధ్యాయం 21 చదవండి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. ఇశ్రాయేలు యొక్క సైన్యం ఓడిపోయింది. వీళ్ళందరికీ అభిషేకం లేదు. ఇప్పుడు ఆ అభిషేకం గలవాడు కూడా ఓడిపోయాడు. ఆయన ఎవరు? సౌలు. సౌలు కూడా ఓడిపోయినట్టే బైబిల్లో మనకు కనపడుతున్నాయి. ఆయన ఓడిపోయాడు కాబట్టి ఎదుట వాడిని కూడా నువ్వు ఓడిపోతావు అంటా ఉన్నాడు. మొదటి సామ్యుల గ్రంథం 17:33 ఇది 100 మంది కలిసి చేసే యుద్ధం కాదు, 1:1. ఒక గొలియాతును ఒక్కడే ఎదుర్కోవాలి.
సో సౌలు అభిషేకించబడ్డాడు, కానీ అభిషేకించబడిన సౌలు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఎవరు దావీదును ఓడించారు, గొలియాతును ఓడించారు? మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 50-51 చదివితే బైబిల్ చెప్తుంది, దావీదు గొలియాతును జయించాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు, ఇశ్రాయేల్ సైన్యం ఓడిపోయింది, దావీదు సహోదరులు ఓడిపోయారు. వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారని మీరు అనవచ్చు, అభిషేకం లేదని అనవచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సౌలు ఎందుకు ఓడిపోయాడు? సౌలు కూడా అభిషేకం లేదా? అభిషేకం ఉన్నా కూడా ఓడిపోయాడు. అభిషేకం ఉన్నా ఎందుకు ఓడిపోయాడంటే, అలాగైతే సౌలుకును దావీదుకు తేడా ఏంటి? సౌలుకు ఆరాధన చేయటం రాదు, సౌలుకు సితార వాయించటం రాదు, సౌలుకు వీణ వాయించటం రాదు. దావీదుకు వీణ వాయించడం వచ్చు, సితార వాయించడం వచ్చు. సితార అంటే ఏమన్నాను? స్తుతి అన్నాను. వీణ అంటే ఏమన్నాను? ఆరాధన అన్నాను. దావీదుకు వచ్చిన స్తుతి ఆరాధన అభిషేకించబడిన తోటి సౌలుకు లేదు గనక సౌలు కూడా ఓడిపోయాడు. అభిషేకించబడిన సౌలు కూడా ఓడిపోయాడు. ఎందుకు? స్తుతి ఆరాధన అనుభవం లేదు కాబట్టి. దేవుడు వ్యత్యాసం కలిగించబోతున్నాడు. ఏ రాజుకు లేని ఆస్తులు ఎవరికి ఉందంటే దావీదుకు ఉంది. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 3-4 వచనంలో రాయబడి ఉంది, దావీదంట దేవుని మందిరం కట్టాలన్నప్పుడు కానుకలు ఇచ్చాడంట. ఆ కానుకలు మాత్రం ఎంత తెలుసా? 6,000 మణుగుల ఓఫిరి బంగారమును దేవుడికి కానుకగా ఇచ్చాడంట. 14,000 పొడము వేయబడిన వెండిని కానుక ఇచ్చాడంట. 6,000 అంటే ఏంటో తెలుసా? 2 టన్నులకు 2 కేజీలు తక్కువ బంగారం. అంత బంగారం కానుకగా ఇచ్చాడంట. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి అంత ఆశీర్వించబడ్డాడు. బైబిల్లో చాలామంది రాజులు కనపడుతున్నారు. అంతటి ఆస్తి ఈ దావీదు ఉన్న ఆస్తి సాలొమోనుకు. తర్వాత సాలొమోనుకు దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది వేరే సంగతి. నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. నీ కుటుంబ సభ్యులందరికంటే నువ్వు నీ చేయి పై చేయిగా ఉండబోతున్నాయి. నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేయబోతున్నాడు, గొప్పవాడుగా చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సినంత ఏంటి తెలుసా? దేవుని స్తుతించాలి. బైబిల్లో ఎంతోమంది సింహానికి, ఎలుగుబండికి, క్రూర జంతువులకు బలి అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సింహాలు, అదే ఎలుగుబంటి దావీదు దగ్గర కూడా వచ్చింది. కానీ బైబిల్ చెప్తుంది, దావీదుని ఎలుగుబంటి చంపలేదు, దావీదుని సింహం చంపలేదు, దావీదే సింహాన్ని చంపాడు, దావీదే ఎలుగుబంటిని చంపాడు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. ప్రతిసారి మరణం నుండి తప్పించబడ్డాడు దావీదు. సౌలు చంపటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. సౌలే చచ్చాడు, కానీ దావీదు చనిపోలేదు. 21 సార్లంట ఈటితో పొడిచి చంపాలనుకున్నాడంట ఈ యొక్క సౌలుని, దావీదుని. కానీ దావీదు మీద ఒక చెయ్యి, అసలు చెయ్యి చాపలేకపోయాడు. ఎందుకంటే దావీదు స్తుతి ఆరాధన అభిషేకం కలిగిన వ్యక్తి. స్తుతి చెయ్యి ఆత్మీయంగాను భూసంబంధంగాను ఆశీర్వదించబడతారు. మీరు గొప్పవారైపోతారు. దేవుని యొక్క మహిమను రుచి చూచిన వాళ్ళు అవుతారు. దేవుని యొక్క ఆశీర్వాదం రుచి చూచిన వాళ్ళు అవుతారు. పెద్ద పెద్ద మరణకరమైన ఆయుధాలు ఉండి, యుద్ధ పనికరాలు ఉండి వాళ్ళు జయించలేకపోతే, ఏ పనికరాలు లేకుండా దావీదు ఉట్టి చేతులతో జయించాడంటే ఇది దేని చూపిస్తుందంటే ఇలా ఉన్న స్తుతి ఆరాధన అటువంటి గొప్పదే అని అర్థమవుతుంది. ఇంకొక మాట, ఎంతోమంది సంసోను లాంటి వాళ్ళు, సంసోనుకు జుట్టు పోయింది, జుట్టు ఊడబిక్కేసింది. దలీలాల్ అనే ఒక స్త్రీ మాయల పడి సవరణ చేయబడ్డాడు. మరలా ఆ జుట్టు వచ్చినట్టు వచ్చింది, కానీ అది ఏం పని చేయలేదు, ఇంతే వచ్చిపోయింది. ఎంతోమంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, కానీ దావీదు కూడా పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి పొందుకున్నాడంట. మొదటి సామెల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి,
గొప్పదేమి, ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు మరలా తిరిగి పొందుకున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు ఎవరికి ఇవ్వలేదండి దేవుడు. గొప్ప గొప్ప వాగ్దానాలు. మా ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎవరికి వాగ్దానం? చాలా టైం పట్టింది, కానీ దేవుడు మాత్రం ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. తిరిగి కట్టబడింది. దావీదు ఒక గూడారం అంటే దావీదు ఒక ఫ్యామిలీ. దావీదు ఒక ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోయింది, చెదరిపోయింది. దావీదు తర్వాత దావీదు పిల్లలందరూ పాపంలో వాటిలో వీటిలో పడిపోయి మొత్తం దావీదు గూడారం అంతా మొత్తం నేలమట్టం అయిపోయింది. కానీ ఆ దావీదు వంశంలో యేసు ఎప్పుడైతే పుట్టాడో మరలా దావీదు గూడారం తిరిగి కట్టబడింది. ఆరాధికుడు చిగురిస్తూ ఉంటాడు. ఎండిపోవాల్సిన పరిస్థితి వస్తాయేమో కానీ మరలా చిగురిస్తాడు, మరలా చిగురిస్తాడు, మరలా చిగురిస్తాడు. ఎందుకంటే ఆరాధికుడు అంటే దేవుడికి చాలా ఇష్టం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి. దావీదు ఆరాధికుడు కాబట్టి అన్ని విషయాల్లో ప్రత్యేకించబడిన వాడే కనపడుతున్నాడు. మాకు ఆ ప్రత్యేకత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మతో శక్తితో నింపండి. నిందలు, నేరాలు, అవమానాన్ని కొట్టివేయండి ప్రభా. అభిషేకముతో నింపండి, నీ ప్రసరముతో నింపండి, నీ వెలుగుతో నింపండి, అగ్నితో నింపండి ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 0072 మరియు 73 రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73 49494072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. My address Dr. Thomas Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.